రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి నియోజకవర్గంలోని బీబీనగర్ మండల్ గుర్రాలదండి గ్రామ సర్పంచ్ ధీరావత్ గోపినాయక్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఈనాడు గ్రామ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ గా ఈనాడు ప్రజలు గెలిపించుకున్నారు కాబట్టి ఈనాడు గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి, సో ఈనాడు సంక్షేమ పథకాలు గ్రామ ప్రజలకు ఎట్లా లబ్ధి పొందుతాయి, సో ప్రజా సర్వేలో భాగంగా మేము కూడా ఇంటింటికి వెళ్ళి ప్రజా సర్వే కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సో దానిలో భాగంగా సర్పంచ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. అభివృద్ధి పైన ఏ విధంగా కృషి చేస్తున్నారు, ఇంకా గ్రామ అభివృద్ధికి ఏ విధమైనటువంటి నిధులు సమకూర్చుకోగలుగుతున్నారు, ఈనాడు ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఎట్లా ఉంది, వారి మాటల్లో అడిగి తెలుసు. నమస్కారం అండి సర్పంచ్. ఎట్లా ఉందండి, మీరు సర్పంచ్ గా ఈనాడు గ్రామ ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్నారు, ఎట్లా ఉంది అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతుంది? గోపినాయక్, గుర్రాలదండి గ్రామ పంచాయతీ, బీబీనగర్ మండల్, యాదాద్రి భువనగిరి డిస్టిక్. ఇప్పుడు గత 10 ఏళ్లలో ఏ అభివృద్ధి జరగలేదో, కనీసం మా ఊర్లో మూసికి దగ్గరగా 1/2 కిలోమీటర్ కూడా లేదు. మొత్తం మూసి మురికి వాటరు, ఫిల్టర్ కూడా పెట్టని సమస్య, ఫిల్టర్ కూడా లేని ఊరు మాది. ఫిల్టర్ ఇవ్వమని గత పాలకులకు 100 సార్లు అడిగినాం, ఒక ఫిల్టర్ కూడా ఇవ్వలేదు. తాగడానికి నీళ్లు కూడా లేవు. అట్లాంటిది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సారు మన అనిల్ కుమార్ రెడ్డి గారు గెలవంగానే వాటర్ ఫిల్టర్ ఇచ్చారు. సార్ ఇట్లా లేదంటే ఇమ్మీడియట్లీ వచ్చి ఇక్కడ సాగించారు, వచ్చి చూసిపోయారు. ఊరు పరిస్థితి ఏంది ఏమని మాకు మంచి చెడులు అడిగి తెలుసుకున్నారు. సార్ ఇది ఉంది, ఇది లేదంటే ఇమ్మడే ఎలక్షన్ ఏ విధమైన సహకారం కావాలంటే నాకు కలవండి అని చెప్తే రాత్రి 12 గంటలకు ఫోన్ చేసిన, రాత్రి 1 ఫోన్ చేసిన. మా ఎమ్మెల్యే గారు ఫోన్ లేపి మాకు ఏం కావాలనో, మీకు ఏది కావాలి అంటే అది ఇస్తాను. తెల్లారి వరకల్లా మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుండు. మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండు, అవన్నీ కంప్లీట్ అయినాయి. ఇంకో 2వ విడత వస్తున్నాయి. ఇంకోటి సీసీ రోడ్లు కానీ, హెచ్ఎండిఏ నిధులు కానీ, సార్ మాకు ఈ రోడ్లు లేవంటే ఎక్కడెక్కడ కావాలనో అక్కడక్కడ ఇచ్చాడు. ఇప్పుడు మంచి మా బీబీనగర్ మండలే ఉంది, ఆడ కూడా 1,10,00,000 ఇవ్వలేదు, కానీ మాకు 1,10,000 కంటే ఎక్కువనే ఇచ్చిండు మా సారు. దానికి మా సార్కు ముందుగా కృతజ్ఞతలు చెప్తున్నాను. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మీ గ్రామం అభివృద్ధికి నోచుకునే విధంగా ఇప్పుడు చూస్తున్నాం. ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఈనాడు హెచ్ఎండిఏ నిధులతో చేసుకుంటూ వెళ్తున్నారు. సో గతంలో ఏం జరిగింది, మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు ఎట్లా జరిగింది మరి అప్పుడు అభివృద్ధి? పైలశేఖర్ రెడ్డి ఉన్న రోజు ఒక్క రోజు కూడా మా ఊరికి రాలేదు. వచ్చినా కానీ ఈడు చూసి శిలాఫలకం పెట్టి ఓడే తప్ప ఎక్క పని జరిగిందో, ఒక్క పని అనేది జరిగిందా అని చెప్పేసి మా ఊరు ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఒక్క పని జరగలేదండి. ఏడ పడితే ఆడ శిలాఫలకమే. ఒక్క పని అని జరగలేదు. ఒక రోడ్ వేయలేదు, ఒక డ్రైనేజ్ చేయలేదు. ఇప్పటికీ మా 2 డ్రైనేజ్ శాంక్షన్ ఆయనే సార్ చేస్తున్నాడు. మొన్ననే ఒక డ్రైనేజ్ అయింది. ఇంకోటి 10 సంవత్సరాల నుంచి మా ఊర్లో ఒక్క పని కాలేదండి. ఈ సార్ వచ్చినప్పటి నుంచి 1,10,00,000 పనులు అయినాయి. మా సార్ వచ్చినప్పటి మా చిన్న ఊరండి, 430 ఓట్లు మాకు చిన్న ఊరు. దా ఊరికి అంత పెట్టిండంటే మా సార్కు ముందుగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇప్పుడు ఇందిరా మిల్లులో గతంలో కట్టుకోలేక డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నటువంటి కేసీఆర్ ఇవ్వకపోగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రెజర్ పడ్డట్టుగా చూసుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఇందిరా మిల్లుల గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఎట్లా ఉంది ఈనాడు ఇందిరా మిల్లులు కట్టుకున్నటువంటి వాళ్ళు ఏమంటా ఉన్నారు? మీరు కూడా తెలుసుకోండి. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ అని ఏ ఊర్లో కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఊర్లో ప్రతి నిరుపేదలకే ఇచ్చాం. ఇప్పుడు మీరు ఎంక్వైరీ చేసుకున్నా ప్రతి నిరుపేదలకి, గుడిసే వాళ్ళకే ఇచ్చాము. ఇప్పుడు 2వ విడత పెంకటి ఇల్లు దానికి ఇస్తున్నాం. అందరు కట్టుకున్నారు, అందరు సంతోషంగా ఉన్నారు. మీరు వాళ్ళ మాటలను మీరే తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు అదే విధంగా సంక్షేమ పథకాలు ఎట్లా లబ్ధి పొందుతున్నారు ఈనాడు గ్రామ ప్రజలు? సన్నబియ్యం కావచ్చు, కొత్త రేషన్ కార్డ్స్ వచ్చినటువంటి వాళ్ళు కూడా మాకు వాయిస్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కానీ, మహిళలకు ఫ్రీ బస్ జర్నీ కార్యక్రమాలు కానీ ఎట్లా జరుగుతున్నాయి? ప్రజలు ఏమంటా ఉన్నారు మీతో, మీ గ్రామ ప్రజలు ఇవన్నీ? మా గ్రామం చాలా సంతోషంగా ఉన్నారండి. నన్ను అడుగుడే కాదు, మా గ్రామ ప్రజల్ని కూడా అడగండి, చాలా సంతోషంగా ఉన్నారు. ఇట్లాంటి గవర్నమెంట్ ఎప్పుడు చూడలేదని. సన్న బియ్యం కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇట్లాంటి చాలా పథకాలు, ఆర్టీసీ బస్సు కానీ చాలా పథకాలు, మా ఊర్లు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు గాజు వేసుకోవడానికి కూడా ఫ్రీ బస్ ఎక్కి వేసుకొని వస్తారు, చుట్టాలు వచ్చినా వేసుకొని వస్తారు అని చెప్పేసి చాలా సంతోషపడుతారు. ఆడవాళ్ళు అయితే ముఖ్యంగా మరీ సంతోషపడుతారు ఫ్రీ బస్సు గురించి. దానికి ఏదో బీఆర్ఎస్ వాళ్ళు అది ఫ్రీ బస్సు ఇది అని చెప్పేసి ఏదో డిస్ప్యూట్ చేస్తారు, కానీ అది వాస్తవం అండి. కాకపోతే మీరే తెలుసుకోండి, మా ఊర్లో తిరిగి చూడండి, ఏ ఇంటింటికి తిరిగి చూడండి, ఎవరని చెప్తారు. ఏ మనిషిని అడిగినా మా ఊరి గురించి అడిగితే ముందుగా మా ఎమ్మెల్యే గారి పేరు చెప్తారండి. ఇంకా మీ మండలంలో మీ గ్రామాన్ని ఎట్లా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు? మీ ఆలోచన ఎట్లా? ఎందుకంటే ఎలక్షన్స్ కి వెళ్లే ముందు ప్రజలకి హామీలు ఇచ్చుంటారు కదా, ఏమేమి చేయాలనుకుంటున్నారు మీ గ్రామం? నేను ముందుగా హామీ ఇచ్చానండి. కొత్తండ రోడ్డు ఇది, ఆడ చాలా పెద్ద న్యూసెన్స్. ఏ ఆఫీస్కి వెళ్ళినా ఏ ఇబ్బంది పెట్టినా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు దాదాపు మా ఊరు మొత్తం ఒకటి, ఆ ఇల్లు మొత్తం ఒకటి, ఒక వ్యక్తి వలన చాలా ఇబ్బంది పడ్డాము. మేము గతంలో పోయాము, సారు ఎమ్మెల్యే సార్ కూడా సంధించారు, అన్ని చేసినా కానీ మా ఊరి వాళ్ళ ప్రజలకు ఒక ఇల్లు వలన చాలా ఇబ్బంది పెట్టారు. అయినా దానికి మా ఇల్లు సాల్వ్ చేస్తున్నారు. సాల్వ్ చేసి దాదాపు 99% అయింది. 1% ఇప్పుడు సీసీ హెచ్ఎండిఏ నిధులు కూడా పెట్టారు మా సార్ గారు.
దాని అది అయిపోతే మా ఊరు సస్యశ్యామలంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. ఓకే అండి. ఇంకా గ్రామంలో మీరు గ్రామ సభలు నిర్వహించుకున్నప్పుడు ఏ విధమైనటువంటి సమస్యలు మీ దృష్టికి రావడం గతంలో టీఆర్ఎస్ పాలనలో గ్రామ సభలు అనేటివి లేవండి. గ్రామ సభలు అనేటివి లేవు. సభలలో మనుషులే లేరు. ఇప్పుడు మేము వచ్చి 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల మేము గ్రామ సభలు పెట్టాము. దాదాపు మాకు 400 మందికి 100 మంది, 86 మంది, 90 మంది వస్తున్నారండి గ్రామ సభకు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి పనులు అవుతున్నాయి, వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మమ్మల్ని అడుగుతున్నారు. దానికి మేము సరైన తీర్పు చెప్తున్నాం. ఇయ్యాలి కాకుండా రేపని చెప్తున్నాం. రేపంటే రేపే అయిపోవాలని చెప్పి ఆ తీర్మానం చేస్తున్నాం. దానికి సరిగ్గా ఇంటికి పోయి మీకు ఏ ఇబ్బంది ఉంది, ఏం సంగతి, వాటర్ అయినా ఏదైనా అని చెప్పేసి మేము అడిగి తెలుసుకొని వారు ఏ ఇబ్బంది ఉంటే దాని గురి కాకుండా మేము చూసుకుంటున్నాం. దానికి చాలా సంతోషపడుతున్నాం. ఓకే. మీరు కానీ ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్ అందరు ఎట్లా వర్క్ చేస్తున్నారు గ్రామ పైన కృషి చేయడానికి, గ్రామ డెవలప్మెంట్ పైన ఏ విధంగా కృషి చేస్తారు? ముందుగా ముఖ్యంగా మా ఉపసర్పంచ్ కృతజ్ఞతలు తెలుపుకోవాలండి. నేనుంటే నాకన్నా ముందే ఆయన స్పందిస్తూ ఊర్లో ఉంటాడు. ఇంకోటి ఎప్పుడు ఆ వార్డులో ఉంటాడు. ఇంకోటి నేను ఉంటా. ఈ సమస్య ఉందంటే దానికి అప్పుడే ఎమ్మెల్యే గారు ఆ రోజు వెళ్ళిపోతాము. సార్ ఈ సమస్య ఉందంటే అప్పుడే వస్తున్నాము. సార్ ఫోన్ చేస్తే తెల్లారే వరకు మా పని అయిపోతుందండి. ఇది మా ఊరికి ఇంతవరకు జరగలేదు. ఈ మా ఊర్లో ఇట్లాంటి పనులు జరగడం ఇది తొలిసారి అండి. ఇప్పుడు 10 సంవత్సరాలుగా రేషన్ కార్డుల గురించి పబ్లిక్ చాలా మంది వెయిట్ చేసినారు. సో ఇప్పుడు ఆ కొత్త రేషన్ కార్డు రావడంతో వాళ్ళకి సన్న బియ్యం వస్తున్నాయి. అదే కొత్త రేషన్ కార్డు అటాచ్ చేయడంతో 200 యూనిట్ల గృహజ్యోతి వస్తుంది. సో గత ప్రభుత్వంలో రేషన్ కార్డు లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఏదైనా ప్రభుత్వ పథకానికి అటాచ్ చేసుకోవాలన్నా రేషన్ కార్డు లేక ఆ ఆ బెనిఫిట్ పొందలేకపోయినారు. ఇప్పుడు ఎట్లా చూస్తారు కొత్త రేషన్ కార్డ్స్ రావడం? ఏమంటా ఉన్నారు పబ్లిక్? కొత్తసారి రేషన్ కార్డు రావడం చాలా 10 సంవత్సరాల ఒక మాకు 300 కుటుంబాలకు లాభమైనాయండి. 216 రేషన్ కార్డులు వచ్చినాయి కొత్తగా. పెళ్లి 10 సంవత్సరాల నుంచి, గత 10 సంవత్సరాలు, అప్పుడు 15 సంవత్సరాల నుంచి మాకు రేషన్ కార్డులు రాలేదు. చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డు పబ్లిక్ లో చాలా ఆనందం. సన్న బియ్యం రావడం వల్ల ఇప్పుడు ఇంతవరకు బియ్యము అప్పుడు దొడ్డు బియ్యము ఇచ్చడం వల్ల అమ్మడం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి సన్న బియ్యం అని ఇస్తున్నారు, ఎవరికి అమ్మడం లేదు. అది చాలా సంతోషం. అదే బియ్యాన్ని పబ్లిక్ తింటారు. ముఖ్యంగా నేను కూడా మా ఇంట్లో అదే తింటున్నాను, మా ఊర్లో కూడా అదే తింటున్నాం. మేము గ్రామ సభలో కూడా అదే మాట్లాడుతున్నాం. ఇంకోటి మాకు ఏది స్కూల్, ప్రైవేట్ స్కూల్లో పోకుండా బస్సులు ఆపి మన పిల్లలు కూడా ఇక్కడే చదివించుకుంటున్నాం. ఇంకోటి మాకు ఏం కావాలన్నా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. మేము పొద్దున చెప్తే సాయంత్రంలో మా పని అయిపోతుంది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకోటి సన్న బియ్యం రావడం వలన, రేషన్ కార్డు రావడం మా ఊర్లో చాలా హ్యాపీగా ఉంది. ఓకే అండి. ముఖ్యంగా గుర్రాలదండి అంటే నాడు గ్రామంతో కూడుకున్నటువంటి జీవనశైలి రైతులు ఉంటారు. సో రైతులకి రుణమాఫీ కార్యక్రమాలు కానీ, ఆ రైతులు ఎవరన్నా ప్రమాదవశాత్తు చనిపోతే రైతు బీమా కానీ రావడం జరుగుతుంది కదా. సో ఏ విధంగా ఉన్నారు రైతులు? ఏ విధంగా రైతు బీమాకు 100కు 200% హ్యాపీగా ఉన్నామండి. అది మాది, ఇది ఎస్సీ ఎస్టీ గ్రామ పంచాయతీ. దీంట్లో మాకు 2 లక్షలు అంటే మా ఎస్సీ ఎస్టీ గ్రామ పంచాయతీకి 2 లక్షలు మించిన ఉండవు. కాబట్టి 100కి 200% మాకు సబ్సిడీ అయిపోయింది, మాఫీ అయిపోయింది. మళ్ళీ తీసుకున్నాము, మళ్ళీ మాఫీ అయింది, మళ్ళీ తీసుకున్నాము. మేము ఆ రుణమాఫీ వలన చాలా సంతోషపడుతున్నాం. ఇంకోటి మా ఊర్లో అడగండి, మీరు ఇప్పుడైనా మన నెంబర్ రండి, పోయి ప్రతి ఇంటికి అడుగుదాం, గడప గడప అడుగుదాం, రుణమాఫీ అయిందా లేదా, మీరు తీసుకున్నారా లేదా. చాలా హ్యాపీగా ఉన్నామండి ఈ గవర్నమెంట్ వలన. రేవంత్ రెడ్డి పుణ్యం వలన, మా సార్ కుమార్ చాలా హ్యాపీగా ఉన్నాం మేము. మరి గ్రామంలో ఏ విధమైనటువంటి అవగాహన కార్యక్రమాలు ఒక సర్పంచ్ గా మీరు కానీ, మీ అందరూ వార్డ్ మెంబర్స్, మీ గ్రామ సెక్రటరీ కానీ ఎట్లా కల్పిస్తున్నారు? గ్రామ పరిశుభ్రత కానీ ఉంచుకోవడానికి శానిటేషన్ వర్క్స్ కానీ ఎట్లా చేస్తున్నారు గ్రామంలో? ముందుగా మేము స్కూల్లోది తీసుకున్నామండి. ప్రైవేటు పాఠశాల బస్సులని నిలిపివేయడం జరిగింది మా ఊర్లో. వాళ్ళు వచ్చి వాళ్ళు పిల్లలను తీసుకుపోయి అక్కడ చదువు రాదు, 10th క్లాస్ ఫెయిల్ టీచర్లను పెట్టుడు. ఇంకోటి ఇక్కడ మా స్కూళ్ళు ఉన్నాయి, దాన్ని చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశాము. ఇంకోటి మన శానిటైజర్ కానీ ఏదైనా కానీ ప్రతిరోజు డైలీ మా గ్రామ పంచాయతీ సిబ్బంది ఉంటుంది, వాళ్ళు చేస్తారు. పొద్దున నేను సర్పంచ్, వార్డు మెంబర్లు అందరం వెళ్తాం, ప్రతి వార్డు మీద తిరుగుతాం, చెక్ చేస్తాము. ఎవరింటికి ఆడ నీళ్ళు వస్తలేదు, ఏమైనా వస్తాయి. ఓన్లీ వీక్ మేము తిరుగుతున్నాం. మరి ఒక వీక్ లో 4 సార్లు మేము ఇంటికి వెళ్తున్నాం, ప్రతి ఇంటికి వెళ్తున్నాం. ఏ సమస్య ఉన్నా అప్పుడే తెలుస్తున్నామండి. మరి గత ప్రభుత్వం కేసీఆర్ గారు తండాలను గ్రామ పంచాయతీలను చేస్తారు. మరి ఆ తండాలు అభివృద్ధి అయినాయా లేవా? సో ఎట్లా ఉంది ఒక సర్పంచ్ గా, మీరు ఒక రాజకీయ నాయకుడు ఏం చెప్పాలి? ఇప్పుడు గుర్రాలదండి అనేది చాలా పెద్ద ఊరు అండి. దానికి 3 విభాగాలు చేశారు. ఇప్పుడు నీలతండ గ్రామ పంచాయతీ ఉంది, పెద్దపల్లి ఉంది. అక్కడ కనీసం గ్రామ పంచాయతీ అనేది లేదు, మరోసారి లేవు. వాళ్ళకి ఏ నిధులు వస్తున్నాయో తెలుస్తలేదు, వాళ్ళకి ఏ ఇన్కమ్ లేదు. అక్కడ సర్పంచ్ నిలబడి కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇప్పుడు నేను కూడా ఉన్నామండి, మేము కూడా ఉన్నాం. ఇది ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు బిల్డింగ్ కట్టారు. ఇది నాకైతే జర అవైలబుల్ ఉంది, వాళ్ళకు నిలబడని కూడా గ్రామ పంచాయతీ భవనం లేదు. వాళ్ళు ఇంకోటి తండలు చేసి ఏం లాభమో, ఆయన ఎందుకు చేశారో. ఇంకోటి రెవెన్యూ కూడా పంచలేదు. రెవెన్యూ ఉంటుందండి, ప్రతి విలేజ్ కి రెవెన్యూ ఉంటుంది. ఆ రెవెన్యూ బార్డర్ కూడా ఫిక్స్ చేయలేదు. అది ఎందుకు చేశారు కేసీఆర్, అవగాహన ఉండి చేశారా లేదా ఆయన తెలుసండి. ఆయన ఇంకోటి పెద్ద మనిషి కాబట్టి మనం ఏం చెప్పలేము.
కానీ మా తండాలని గ్రామ ప్రజలు గుర్తించడం వలన మా తండవాసులే నష్టపోయారని దీని వలన నేను 100% చెప్తాను. అండ్ వచ్చేటటువంటి ఎలక్షన్స్ లో ఎంపీటీసీ జెడ్పీటీసీ కావచ్చు, ఇతర ఎలక్షన్స్ కావచ్చు, సో ఇవన్నీ పార్టీలకు అతీతంగా ఈనాడు ఇందిరా మిల్లులు రావడం కానీ, పార్టీలకు అతీతంగా రేషన్ కార్డ్స్ రావడం కానీ, సన్నబియ్యం రావడం, గృహజ్యోతి రావడం, రైతులకు రుణమాఫీ కావడం, మహిళలకు ఈనాడు వడ్డీ లేని రుణాలు రావడం కానీ, ఐకేపీ సెంటర్లు మహిళలకు అప్పగించడం, సో ఫ్రీ బస్సు, ఇవన్నీ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కదా. సో ఎట్లా ఉండబోతుంది పరిణామాలు ఈనాడు నెక్స్ట్ వచ్చేటటువంటి ఎలక్షన్స్ లో? ఇప్పుడైతే ఉన్న వాస్తవానికండి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ల బీఆర్ఎస్ బీజేపీ అనేది ఏది ఉండదండి. నాకు తెలిసి ప్రజలలో ఏ పని అవుతుంది ఏ పని అయితే లేదు పబ్లిక్ కూడా తెలుసుకున్నారు. పబ్లిక్ కూడా అవగాహన ఉంది. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు ఏం చేయొద్దు. రాజకీయాలు నాలాంటి వాళ్ళు ఏం చేస్తారో పోతారో వస్తారు, అది అది వేరండి. కానీ వాళ్ళ మనసులో ఉండేదే చెప్పాలి. వాళ్ళు ఖచ్చితంగా ఈసారి మరోసారి కాంగ్రెస్కే పట్టం కడతారండి. ఎందుకంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్లో మంచి పనులు చేస్తున్నాం. ఇప్పుడు సన్నబియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డు ఇస్తున్నాము, ఉచిత కరెంట్ ఇస్తున్నాము, రైతు రుణమాఫీ చేసినాము, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అంటే హైలైట్ అండి. అది వర్ణాతీతం. ఇప్పుడు గరీబోళ్ళ కంటే ఆ ఇందిరమ్మ ఇండ్లు అనేది చాలా బెస్ట్ అండి. మా ఊర్లో కట్టుకున్న వాళ్ళ ఇండ్లు చూడండి, ఒక్కొక్క ముఖాలలో మీరు పోయి మీరే ఎంకరేజ్ చేయండి, నేను తీసుకెళ్తాను మీకు, నా ఎమ్మటి రండి, వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. వాళ్ళు గుడిసెలలో ఉన్నారండి. డబుల్ బెడ్రూమ్ అన్నారండి. ఒక్క డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? కానీ మా ఊరు మాత్రం చాలా హ్యాపీ అండి. ఓకే అండి. ఇంకా మీ గ్రామ ప్రజలందరికీ, మీ ఓటర్ మార్చులకు అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఒక సర్పంచ్ గా ఉన్నారు. సో గ్రామ ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మీ గ్రామ యువతకి కావచ్చు, పెద్దవారికి, రైతులకి, అందరికి. ఒకటే మాట అండి, మేము అందరం కలిసి శుభ్రతకు, శానిటైజర్కు, వాటర్ ట్యాంకర్లకు, రోడ్లకు కానీ శుభ్రత ఉంచుకొని, ఇంకోటి ప్రతిదీ మనకి ఏ మౌలిక వసూలు కావాలనో అది మనం సమర్పించుకుంటూ, ప్రతిరోజు మనం చర్చించుకుంటూ, ప్రతిరోజు ఏదో ఒక వార్డులో మనం కూర్చొని మీటింగ్ పెట్టుకుంటే ఆ ప్రాబ్లం తెలుస్తుంది. దాన్ని మనం సహకరించుకుంటూ పోతే ప్రతి ఊరి డెవలప్ అయితే, మండలం అయితే, జిల్లా అయితే అదైతే అని చెప్పేసి మేము ప్రతి వార్డులో 8 వార్డులు అండి మాయి. ప్రతి వార్డులో ఏదో ఒక రోజు మీటింగ్ పెడుతూనే ఉంటాం. ఒక్క రోజు ఖాళీగా ఉంటామండి. ప్రతి రోజు మాట్లాడతాం. మీకు ఏమైనా సమస్య ఉంటే తెలుసుకుంటున్నాం అండి. ఇప్పుడు సర్పంచ్ గా ఉన్నారు. మేము ఇప్పుడు ధీరావత్ గోపినాయక్ మేము ఎట్లా చూడొచ్చు మరి? ఇంకా ఇక మీరు పబ్లిక్ అడిగి తెలుసుకోండి. నేను సర్పంచ్ అంటే ఏందో, సర్పంచ్ ఎలా ఉండాలనో ఆ పబ్లికే చెప్తారండి. నాది గురించి నేను చెప్పుకోవద్దు కదా. సో మీరు ముఖ్యంగా ఈ రాజకీయం వైపు రావడం కానీ, సర్పంచ్ కావాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు? ఈ రాజకీయ ప్రవేశం ఎందుకు చేయడం జరిగింది? నేను ముఖ్యంగా మా ఎమ్మెల్యే సార్ ఎంబడి, ఇప్పుడు కాదండి 98లోనే మా సార్ ఎంబడి వెళ్ళాను. నేను ఇట్లా ఖాళీ అప్పుడు చిన్న అబ్బాయిని చదువుకుంటూ వెళ్తే ఇట్లా ఏది రాజకీయం అనేది వెళ్ళాను. మా సార్ని చూసి నేను నేర్చుకున్నానండి. గ్రామ ప్రజల కోసం చేసుకొని సార్ ఏం చేస్తుండే ఏం సంగతి అని చెప్పేసి సార్ ఎంబడి 2-3 నెలలు తిరిగాను. తిరిగితే సార్ చేసే అభివృద్ధులు, ప్రజలకు వచ్చే కష్టాలు, బీదలకు ఎట్లా చూడాలి ఏంది అంటే, అరే రాజకీయం అంటే ఇదా, రాజకీయం అంటే సంపాదించుడు కాదు, పబ్లిక్ కష్టపడాలి, పబ్లిక్ ఎట్లా చూడాలి అది చూడడం అని చెప్పేసి మా గురువు గారు, మా ఎమ్మెల్యే సార్ గారు నాకు నేర్పించారండి. ఆయన నేర్చుకొని నా తర్వాత నేను రాజకీయాల్లో రావడం జరిగింది. ఒక్క మాటలో మీ ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? నా దేవుడు అండి, మా ఊరికి దేవుడు అండి, మా ఊరు ప్రజలందరికీ దేవుడు. రేవంత్ రెడ్డి గారి పైన మీ అభిప్రాయం ఏంటి? ఏం చెప్పాలనుకుంటారు తన గురించి? మనసున్న మహారాజు అండి, చాలా గ్రేట్ మనకి. అట్లాంటి సీఎం మరోసారి మాకే ఉండాలని కోరుకుంటూ మా ఊరు ప్రజల తరపున, నా తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చెప్పండి అన్న, ఈనాడు కాంగ్రెస్ పార్టీ పైన అభిప్రాయాలు ఎట్లా? గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు, నిరుపేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేస్తోంది? ఏం చెప్పాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన వర్గాల పార్టీ, కాంగ్రెస్ పార్టీ పేద వర్గాలను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈనాడు నుంచి కాదు, మా తాత ముత్తాతల నుంచి ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇలా నేను ఒకటే చెప్తున్నా, ఇలా అపోజిషన్ లో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీకి కానీ, బీఆర్ఎస్ కు కానీ నేను ఒకటే ఈ రోజు మా గుర్రాలదండి గ్రామ పంచాయతీ సవాల్ ఇస్తున్నా, ఏ జిల్లాకైనా పోదాం, ఏ మండలానికైనా పోదాం, ఏ ఊరికైనా పోదాం, ఏ మారుమూల తండకైనా పోదాం, నేను ఇందిరమ్మ ఇల్లు 1-2 చూపిస్తా, ఈ డబల్ బెడ్రూమ్ 7 చూపిస్తావా అని నేను బహిరంగ చెప్తా ఉన్నా. మాయ మాటలు చెప్పి, మాయ వేషాలు వేసి ఇలా 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకొని ఇలా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత ఇలా కేసీఆర్ది. కాంగ్రెస్ పార్టీ ఇలా పేదలకు ఉపయోగపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా రేషన్ కార్డు 10 ఏళ్లను ఎవరికి ఇచ్చినావు? ఏ ఒక్క పేదలకు ఇచ్చినావు అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. పేదలకు కాంగ్రెస్ పార్టీ విన్నట్టు ఉండి ఇలా రేషన్ కార్డు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పేదలకు పక్కా ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇలా పేదలకు ప్రతి ఒక్క వర్గాలు ఇలా రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా ఇలా ముందుకు పోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా నీటి బిందువు లాంటి పార్టీ ఇలా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలు, ఇలా కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉన్నది. మా తాత ముత్తాలు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాబోయే రోజులు కాదు, ఇప్పుడు కాదు, ఎన్నటికీ కాదు, ఎప్పటికి ఉండేది, జనాలలో ఉండేది కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈనాడు మీ ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ గారు ఈనాడు ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రతి సమస్య పైన
ఫోకస్ చేస్తున్నారు. సో భువనగిరి నియోజకవర్గం ఎట్లా ఉండబోతుంది? ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి ఏ విధంగా అందుబాటులో ఉంటుంది? ఇవాళ మా ఎమ్మెల్యే కుమ్మాలి కుమార్ రెడ్డి గారు 40 సంవత్సరాల చరిత్రను తిరిగి రాసిన గడ్డ భువనగిరి గడ్డ. ఇవాళ భువనగిరి గడ్డ మీద 40 సంవత్సరాల తర్వాత జెండా ఎగరేసిన ఘనత కుమ్మాలి కుమార్ రెడ్డి దక్కుతుంది. ఇవాళ ఎన్నో ఏళ్ళ తరాల నుంచి ఇవాళ మేము నాకు ఏజ్ వచ్చి నాకు 40 సంవత్సరాలు వచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యేని చూడలే. కానీ మేము అందరం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ చరిత్రను ప్రతి ఒక్క ఇంటికి 10 గడపకు తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలను 10 పేదోనికి వివరించి ఇలా కాంగ్రెస్ పార్టీ జెండాని ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లాగా పనిచేసి ఇలా భువనగిరి గడ్డ మీద కాంగ్రెస్ జెండాని ఎగరేసిన ఘనత ఇలా మాకు దక్కుతుంది. ఇలా కుమ్మలి కుమార్ రెడ్డి కూడా ప్రతి ఒక్క పేద వర్గానికి అన్న అంటే నేను ఉన్నానే విధంగా రాత్రి 2 గంటలకు పోతే కూడా తలుపు తడితే ఏ సమస్య ఉన్నా మాకు పరిష్కరించి మాకు అన్ని విధాలుగా అండదండగా ఉన్న వ్యక్తి మా ఎమ్మెల్యే కుమ్మలి కుమార్ రెడ్డి గారు. అలాంటి ఎమ్మెల్యే మాకు దొరకడం నిజంగా మా అదృష్టంగా కూడా మేము భావిస్తా ఉన్నాం. సో గత ఎమ్మెల్యే, మీ మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు ఏం చేసినారు? మీ నియోజకవర్గ అభివృద్ధి ఎటుపోయింది? సో మీ గ్రామానికి ఏం జరిగింది అసలు అప్పుడు? మరి పైలశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం జరిగిందని నేను చెప్పిన అవసరం లేదు. మీరు అనుకోండి, ఏ జనాలలాగా అనుకోండి, వాళ్ళు ఏం చేసిన అనేది అందరికి చెప్తారు. ఆయన కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవద్దు, కానీ అభివృద్ధి అనేది ఎట్లా జరిగిందని ప్రజలకు తెలియాల. సో ఈనాడు వచ్చేటటువంటి ఎలక్షన్స్ లో ఈ యొక్క ప్రజా తీర్పు ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ఈ రోజు సార్ కార్యక్రమాలు మొదలైన ఇంటింటికి ఓటర్ మహర్షేల ప్రక్రియ చేస్తా ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది మరలా వచ్చేటటువంటి ఎలక్షన్స్ లో ప్రజలు ఎట్లా గుర్తిస్తారంటారు? ప్రజలకు ఎన్ని మాయ మాటలు చెప్పినా బీఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, ఇంకా బీజేపీ ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఇంకా ఎన్ని వేషాలు వేసినా రాబోయే రోజులలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ జెండనే, ఈ చెయ్యి గుర్తే అని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇక తరతరాల నుంచి చూసుకున్న రోడ్లు మాయ, గుడ్లు మాయ, బళ్ళు మాయ, మీరు చేసిన చరిత్ర ఏడుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు చేస్తూ ఉంటే మీ మేనిఫెస్టో తీసుకోవాలి. 2014, 2018 మేనిఫెస్టో బీఆర్ఎస్ తీసుకోరమని చెప్పండి. ఇలా మేము తీసుకొస్తాం మా మేనిఫెస్టో. మీరు ఎన్ని అభివృద్ధి పనులు చేశారు, మేము ఎన్ని అభివృద్ధి పనులు చేసినామని వెళ్ళిపోతుంది. ఇవాళ ప్రజాక్షేత్రంలో కూర్చున్నాం. ముఖ్యంగా గుర్రాల దండి గ్రామం ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది? మండలంలో ఎట్లా అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్తా ఉంది సర్పంచ్ గారి ఆధ్వర్యంలో? ఈ రోజు గుర్రాలదండి గ్రామంలో సర్పంచ్ అంటే ఇట్లుంటదా? ఒక కాంగ్రెస్ సర్పంచ్ గెలిస్తే ఇన్ని పనులు అవుతాయా? ఒక సర్పంచ్ గెలిస్తే ఇన్ని సమస్యల్ని పరిష్కరిస్తాడా అనే విధంగా ఇవాళ ఊరంతా కూడా ఇవాళ పండుగ వాతావరణం జరుగుతుంది. చిన్న సమస్య వచ్చిన ప్రతి వార్డులో ఇలా సర్పంచ్ దృష్టికి తీసుకురావడం, సెక్రటరీ దృష్టికి తీసుకురావడం, ఆ సమస్యను పరిష్కరించడం, వార్డు మెంబర్లు కూడా చురుగ్గా పనిచేసి ప్రతి వార్డులో కూడా ఏ మోరి కానీ, చిన్న పంచాయతీ కానీ, ఏది కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇలా ప్రజాపాలన అంటే ప్రజల గుండెల్లో ఉన్నది కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటేనే ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీని చెరిపే హక్కు, శక్తి ఏ ఒక్కరికి లేదు. ఈ పార్టీలు నీటి బుడుగ లాంటి పార్టీలు, ఉమ్మితే పోయే పార్టీల గురించి మేము మాట్లాడాము. చరిత్ర గల పార్టీ మాది. దేశం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేదల కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేద బలపడిన వర్గాలకు కరెంటు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి సార్ మాకు ఇల్లు వచ్చింది, ఇందిరా మిల్లు. నెక్స్ట్ బస్సు ఫ్రీ, మహిళలకు బస్సు ఫ్రీ. మళ్ళీ మాకు రేషన్ బియ్యం కూడా సన్న బియ్యం వస్తున్నాయి సార్. గతంలో మేము ఆ బియ్యం కొనేది, ఆ బియ్యం తీసుకుంటే తినపోయేది సార్. కాకపోతే పిండి అది వాటి రొట్టెలు చేసుకునేది, కానీ ఇప్పుడు మాత్రం తింటున్నాం సార్. నెలకు 2 నెలలకు అట్లా మాకు ఒక 5-6 వేలు అట్లా అవుతుండే క్వింటల్కు. ఇప్పుడు మాత్రము ఆ బియ్యం కొనలేదు సార్, ఇవే బియ్యం తింటున్నాం. చాలా బాగుంది సార్. అన్నం ఇట్లా మంచిగా అవుతుంది. మేము మొత్తం అందరు ఒకటే ఇంట్లో ఉంటాం. ఇబ్బంది ఉండే కొంచెం, ఎవరైనా చుట్టాలు వస్తే కొంచెం ఇబ్బందే కదా సార్. ఇప్పుడు మా ఇల్లు మాకు వచ్చింది, ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్సు, కరెంట్ వస్తుంది అన్న, సన్న బియ్యం వస్తున్నాయి, ఫ్రీ బస్ వస్తుంది. రేకుల ఇల్లు చాలా ఇబ్బంది పడేటోళ్ళం సార్. వాన వస్తే లోపలేను, అన్ని లోపలేను సార్. నా చిన్న పిల్లల్ని తీసుకొని చాలా బాధపడ్డాం సార్. ఇప్పుడు మాత్రం మంచిగా ఉంది సార్. ఫ్రీ కరెంట్ వస్తుంది సార్, ఫ్రీ కరెంటే మాకు. అప్పుడు నాకు రేషన్ కార్డు లేదు సార్, ఇప్పుడే వచ్చింది సార్ రేషన్ కార్డు నా పిల్లలకు గానీ. అవును, అంతకు ముందుకు లేదు సార్. నాకు ఎన్ని ఇయర్స్ వెయిట్ చేస్తారు రేషన్ కార్డు కోసం? వెయిట్ చేసినాం సార్, 8 సంవత్సరాల దాకా వెయిట్ చేసినాం సార్. 8 years తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మీకు వచ్చినాక కొత్త రేషన్ కార్డు వచ్చింది. అవును, సన్న బియ్యం వస్తున్నాయి, దాంతోనే ఫ్రీ కరెంట్ కూడా వస్తుంది. అవును సార్, వస్తుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటారు? మీలాంటి వాళ్ళకి ఇట్లా లబ్ధి చెందినారు కదా, ఫ్రీ కరెంటు, సన్న బియ్యము, మీకు ఇందిరా మిల్లు వచ్చింది, ఎక్కడ వెళ్ళాలంటే మీకు ఫ్రీ బస్సు. అవును సార్. ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఎమ్మెల్యే గారికి, రేవంత్ రెడ్డి గారికి? చాలా కృతజ్ఞతలు సార్. మా గురాలదండి తరఫున మాకు అన్ని సౌకర్యాలు ఇచ్చినావు సార్. రేకులు ఇల్లు ఉండే అప్పుడు వర్షం వస్తే వర్షం కురిసేది సార్, చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు మంచిగా ఉంది సార్. రేషన్ కార్డు వచ్చింది, ఇప్పుడు రేషన్ కార్డు ఇల్లు వచ్చింది.
మంచిగా ఉంది సార్. కాంగ్రెస్ వచ్చినప్పుడు ఇల్లు వచ్చింది సార్. గత సంవత్సరం ఎట్లా ఉండే మరి వర్షాకాలంలో, ఇప్పుడు ఎట్లా ఉంది మీకు? ఇప్పుడు మంచిగా ఉంది సార్. ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు ఏది రాలేదు సార్. రేషన్ కార్డు కూడా మా పిల్లలు ఎక్కలేదు సార్. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినారు మరి రేషన్ కార్డు కోసం? పిల్లలు ఎక్కడానికి ఎన్ని సంవత్సరాలు? మేము 10 సంవత్సరాలు ఏడ్ చేసిన సార్, యాడ్ కాలేదు సార్. ఇప్పుడు అప్లై చేసినా గానీ నాకు యాడ్ కాలేదు సార్. ఇప్పుడు కొత్త రేషన్ కార్డు కూడా వచ్చింది మీకు? యాడ్ అయింది సార్. యాడ్ అయింది. మరి అది ఆవిడ ఉంటుంది, సన్న బియ్యం కూడా వస్తున్నాయి, అవే తింటున్నాం సార్ మేము. సన్న బియ్యం వస్తుంది, ఇంధనం ఇల్లు వచ్చినాయి, మళ్ళీ ఇంకోటి మనకు రైతు బంధు వస్తుంది, రైతు బీమా కింద ఇస్తారు. ఇక తెలిసిన విషయం అది. ఇప్పుడు దానికైతే పర్వాలేదు. అంటే నిరుపేదలకు ఇట్లా ఇంద్రం బిల్లులు ఇవ్వడం ఎట్లా చూస్తారు? ఎందుకంటే పెంకుటిల్లు రేకులు వర్షాలకు ఇబ్బంది పడ్డారు, వాళ్ళు కట్టుకుందామన్నా ఆర్థిక డబ్బులు లేక ఇప్పుడు 5 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది కదా, మీ తండాల్లో కూడా ఇంద్రం బిల్లులు కట్టుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది అట్లా? నేను పేదోళ్ళం కదా, పేదలకు వచ్చినాయి 5 లక్షలు సాయం చేసింది గవర్నమెంట్. ఇక అది మంచిగా ఉంది, దానికి ఇబ్బంది ఏం పడాల్సింది ఏం లేదు. ఆ ఇల్లు కంప్లీట్ అయినాయి, కొన్ని ఇల్లు వర్క్ నడుస్తున్నాయి, కొన్ని కంప్లీట్ అయినాయి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు చేయలేకపోయినారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వలేదు, ఇక్కడ ఇంద్రం బిల్లులు ఇచ్చినారు కదా, ఎట్లా అనిపిస్తుంది దానికి? అప్పుడేమో గవర్నమెంట్ మనకి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు ఏం రాలేదు, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం రాలేదు ఇల్లు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి ఇంద్రం ఇల్లు, పర్వాలేదు. ఇప్పుడు రేషన్ అంటే కొత్త, ఇప్పుడు బియ్యం అయితే మాత్రం సన్న బియ్యం వస్తుంది, ఉచిత కరెంట్ మాత్రం ఫ్రీ కరెంట్ ఒకటి వస్తుంది. అంతకు ముందు ఎంత కరెంట్ బిల్ కడుతుండే? అంతకుముందు కట్టినాం లేదు, అయితే వస్తుంది. సో ప్రజల రీతి మనం చూస్తాం ఈనాడు బీబీనగర్ మండల్ గుర్రాలదండి గ్రామం నుంచి. సో ప్రజా సర్వేల కార్యక్రమంలో భాగంగా గ్రామానికి విచ్చేయడం జరిగింది, ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకోవడం, ఇంద్రం బిల్లు వచ్చినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి యొక్క మాటలు చూస్తూ ఉంటే ఈనాడు చూసుకోవచ్చు. కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా 5 లక్షలు రావడంతో ఇల్లులు కట్టుకొని చాలా సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఫ్రీ కరెంట్ లేక, అదే విధంగా సన్న బియ్యం లేక వాళ్ళు కొనుక్కొని క్వింటాల్కి 4,000 5,000 కొనుక్కొని తినాల్సి వస్తుంది. సో ఈనాడు ఆ బర్డెన్ అంతా జరిగి వాళ్ళు సంతోషంగా ఉన్నట్టుగా చూసుకోవచ్చు. అదేవిధంగా మహిళలకి ఈనాడు వడ్డీ లేని రుణాలు రావడంతో ఆర్థికంగా వాళ్ళు సెల్ఫ్ డెవలప్మెంట్ అవుతున్నారు. ఈనాడు వ్యవసాయ దానికి, అదే విధంగా వాళ్ళు కిరాణా షాప్స్ పెట్టుకోవడం కానీ, పిండి గిన్నెలు, అదే విధంగా టైలర్ షాప్స్ ఇట్లా పెట్టుకొని సెల్ఫ్ గా డెవలప్మెంట్ అవుతున్నారు. సో ప్రతి ఒక్కటి ఈనాడు ప్రజలు గుర్తించి కాంగ్రెస్ పార్టీ వైపు పార్టీలకు అతీతంగా ఇందిరా మిల్లులు ఇవ్వడం జరిగింది. పార్టీలకు అతీతంగా నిరుపేదలందరికీ సహాయార్థకంగా ప్రజాపాలనలో కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు అండ ఉంది. కాబట్టి ఈనాడు గ్రామ ప్రజలందరూ సపోర్ట్ గా ఉండి మీ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని సర్పంచ్ గోపీనాయక్ గారికి అండగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ సెలవు, నమస్తే.